సామాన్లు మసాలా సామాన్లు ముందు ఇగో తర్వాత ఆ సామాన్లు కూడా ఇచ్చే పాన్ తీసుకో. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ముందు మసాలా చేయాలరా దీనికి. ఈ మసాలాను ఏమంటారంటే కాందా మసాలా అంటారు. కాందా అంటే ఉల్లిపాయ. ఈ మసాలాను అక్కడ ఏం చేస్తారంటే ముందుగానే తయారు చేసుకుని నిల్వ పెట్టుకుంటారు. అంటే వారం 10 రోజులు ఉంటుంది అనమాట. వండుకున్నప్పుడల్లా చేసుకోకుండా చేసుకుని నిల్వ పెట్టుకుంటారు. ఇప్పుడు ముందు మసాలా చేద్దాం మనం. కాందా మసాలా. ఇప్పుడు ఇందులో చెక్క, తర్వాత మిరియాలు, తర్వాత యాలకులు, అలాగే లవంగాలు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, ఇదిగో నల్ల యాలకులు, అలాగే బిర్యానీ ఆకు, ఇది జాజికాయ, ఇది జాపత్రి, ఇది షాజీరా. ఏపు ఏపు ఇవన్నీ వేపాల. బేడిగా అంటాం కదా. వేడిగా అంటే ఎండుమిర్చిలో బాగా డ్రై కింద ఉంటుంది అనమాట. ఎండిపోయినట్టు ఉంటుంది. దీన్ని బేడిగా అంటాం. ఇవి కూడా అలాగే ఇదిగో మన మామూలు ఎండుమిర్చి, కొంచెం నూనె చుక్క ఎందుకు? ఈ ఎండుమిర్చి వేసాం కదా బేడిగలు, వేసినప్పుడు కొంచెం వెయ్యాలి. ఇప్పుడు ఇందులోనే ఇదిగోరా గసగసాలు, ఇది నువ్వులు, కొబ్బరి పొడి, ఉల్లిపాయ కూడా ఇందులో వేసేస్తున్నాను. పేస్ట్ చేసుకురా. ఇవన్నీ పేస్ట్ చేసుకుంది అంత మొత్తం పేస్ట్ చేసుకురా. కాందా మసాలా అంటే అదే. మంచి పొడి చేసుకురారా. చెంపు జాగ్రత్త. తెచ్చావా? రైట్. చిన్న రోల్లో తీసుకో. ఇప్పుడు నీళ్ళు పోసాం కదా, ఇదిగో ఉల్లిపోయింది కదరా, పైన నలుపు అంతా తీసేయి. కాకా ఉల్లిగడ్డ గిట్లున్నది ఏంటి? ముందు కాల్చాను రా ఉల్లిపాయని రెడీగాని. దీన్ని కొంచెం దంచాలన్నమాట. ఈ పైన నలుపు అంతా తీసేస్తే ఇక తీసేసి దంచాల. ఈ ఎందుకు కాల్చుడి నాకు అర్థం కావట్లేదు. మహారాష్ట్ర ఆ కొల్హాపూర్ ఏరియాలో ఇలాగే చేసుకుంటారు. దంచి నెమ్మదిగా. ఇక అగ్గిని తీసుకో. నూనె పోయి అల్లం వెల్లుల్లి వేద్దాం రా. కొంచెం పసుపు వేద్దాం. టమాటా వేద్దాం. దగ్గర పడాలరా టమాటా, ఆ గుజ్జు కింద అవ్వాలి. మూత పెట్టి టమాటా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఈ ఉల్లిపాయ వేసేద్దాం రా. ఇది తీసేసి ఉల్లిపాయ వేసి తీసి రైట్. అక్కడ చికెన్ పెట్టాను చూడు. చికెన్. ఇప్పుడు దీనికి ఈ చికెన్ స్కిన్ కూడా ఉంటుందిరా, అన్నిటిలో కలిపి వండుకుంటారు. ఈ ఉత్త చికెన్ తోటి వండుకోవచ్చా, ఇంకా వేరే దాంతో కూడా వండుకోవచ్చు? మటన్తో కూడా వండుకోవచ్చురా. కొన్ని నీళ్ళు పోయి చాలు. రా కొంచెం ఉప్పేరా. మొదలుపెట్టు. నీళ్ళు పోసి చికెన్ వేసాం కదా, అందులో 15 నిమిషాలు ఉడకాలి. చికెన్ బాగా ఉడుకుద్ది అనమాట. ఇప్పుడు ఈ మసాలా పొడి వేస్తాం. ఎత్తే అప్పుడు తాండా రసం రెడీ. మంచి తమాషగా ఉడికించా చికెన్ అంతానే. ఇప్పుడు ఇందులో ఈ మసాలా పొడి వేద్దాం. కాందా మసాలా పొడి. ఇప్పుడు కొత్తిమీర ఏది, కొత్తిమీర రైట్ చాలు. మూత ఏది, మూత పెట్టి మూత పెట్టి. అది ఇప్పుడు అలాగా ఆ మంట మీద 2 నిమిషాలు మగ్గితే కూర రెడీ. కూర రెడీ అయిపోయింది. ఇది పొయ్యి కట్టి మూత పెట్టించి. రైట్, ఇది అయిపోయిందా? ఇప్పుడు ఆ గిన్నె తీసి కూర రెడీ అయిపోయింది కదా, అక్కడ పెట్టే కుదురు మీద చేస్తా.
కొంచెం కొత్తిమీర జల్లు. తాంబడా రస ఎట్లా తయారు చేసినామో చూద్దాం. ముందుగల్లా ఒక ప్యాన్ లా దాల్చిన చెక్క, మిరియాలు, యాలకులు, లవంగాలు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, నల్ల యాలకులు, బిర్యానీ ఆకు, జాజికాయ, జాపత్రి, షాజీరా, వేడిగా, ఎండుమిర్చి, నూనె, గసగసాల, నువ్వులు, కొబ్బరి పొడి వేసి వేయించాలి. ఇక మళ్ళీ వేయించిన ఉల్లిపాయలు వేసి పొడి వేసుకొని పక్కకు పెట్టుకోవాలా. ఇక ఇది కాగానే కాల్చిన ఉల్లిపాయను రోటీలో వేసుకొని మంచిగా దంచుకోవాలా. ఇక ఇది అయిన తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె, అల్లం వెల్లుల్లి, పసుపు, టమాటాలు, ఉల్లిగడ్డల పేస్టు, చికెన్, నీళ్లు, ఉప్పు ఇవన్నీ వేసి ఒక 15 నిమిషాలు బందావస్తు ఉడికించుకొని లాస్ట్ కు పొడి, కొత్తిమీర వేసుకొని దించుకుంటే తాంబడా రస రెడీ. ఇక గరం గరం తినుండ్రి.